రోజు రోజుకి డ్రగ్స్ మాఫియా పెరిగిపోతుంది. డ్రగ్ డీలర్లు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం బెరుకు లేకుండా కొరియర్ ద్వారా కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. టెక్నాలజీని కూడా వాడుకుని డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నిఘా పెట్టింది. నిందితులను అదుపులోకి తీసుకుంది. డార్క్ వెబ్ తో జరుగుతున్న డ్రగ్స్ దందాపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అరెస్టు చేశారు టీనాబ్ అధికారులు. ఖమ్మం టౌన్ రోటరీ నగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెల 31న డార్క్ వెబ్ తో డ్రగ్ ఆర్డర్ చేశాడు. అతడు క్రిప్టో కరెన్సీతో పేమెంట్ చేయగా అవి అస్సాంలో ఉన్న వ్యక్తికి వెళ్లాయి. డ్రగ్ సప్లయర్ ఆన్లైన్ లో కన్సైన్మెంట్ నెంబర్ ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు షేర్ చేశాడు. అయితే డార్క్ వెబ్ తో డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు గుర్తించారు టీనాబ్ అధికారులు. నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ సప్లయర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు వచ్చిన కన్సైన్మెంట్ నెంబర్ ను ట్రాక్ చేశారు. ఈ నెల 8న స్పీడ్ పోస్ట్ తో డ్రగ్స్ డెలివరీ అయిన టైంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పట్టుకున్నారు. ఆ స్పీడ్ పోస్ట్ అస్సాంలోని సిల్పుకురి నుంచి వచ్చిందని, అందులో హెరాయిన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 30,000 విలువ చేసే హెరాయిన్ ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి పార్సల్ చేశారు నిందితులు. కేసుపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సంబంధిత వివరాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతని కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ డ్రగ్స్ దందాలో చైనా లింకుగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ చేస్తుండగా 2 వ్యక్తులను డిఆర్ఏ అధికారులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టుగా సమాచారం రావడంతో బేగంపేట ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు అధికారులు. డిఆర్ఏ అధికారులకు వచ్చిన సమాచారంతో ఈ నెల 8న కొరియర్ కంపెనీ దగ్గరకు వచ్చిన వారి సూట్ కేసును తనిఖీ చేశారు. అడుగు భాగంలో కవర్లో వైట్ కలర్ పౌడర్లు ప్యాక్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించగా ఎఫిడ్రిన్ డ్రగ్ గా నిర్ధారణ అయింది. దీంతో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో యువతీ యువకులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ కు విపరీతంగా అలవాటు పడడంతో పోలీసులు, టీనాబ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు వెంటనే చెప్పాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు అధికారులు.